నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ. ఆయన పంచు డైలాగులకి పడిపోని తెలుగువాడు ఉన్నాడు. వెండితెర సమర సింహం ఆయన. 5 దశాబ్దాలకి పైగా వెండితెరని రూల్ చేస్తున్న నటసింహం. అందుకేనేమో తనని తాను పొగుడుకున్న ఎదుటివాడికి ఎబ్బెట్టుగా అనిపించదు. బోలా మనస్తత్వం ఉన్న ఆయన వేదిక ఎక్కగానే ఊగిపోతాడు. ఉద్వేగాన్ని ఆపుకోలేడు. ఎదురుగా ఎవరున్నా, ఆయన ఎక్కడున్నా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటికి కక్కేయడమే అలవాటు. డేరింగ్గా, గట్సిగా, ఉన్నది ఉన్నట్టుగా, అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడే స్వభావం ఆయనది. అయితే దీన్ని కొంతమంది ఎగతాళిగా చూస్తారు. అయినా సరే ఆయన బాణి ఎప్పటికీ మారదు, ఆయన స్వరం కూడా మారదు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాడు ఆయన. 100కు పైగా చిత్రాల్లో నటించాడు. ఇప్పటికీ యువ కథానాయకులకి ధీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రమశిక్షణను, కళామ తల్లి పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటాడు. మాస్ యాక్షన్ చిత్రాలతో పాటు సాంఘిక, పౌరాణిక, చారిత్రక సినిమాల్లో కూడా నటించి మెప్పించి ప్రేక్షక మహాశయుల మన్ననలు పొందాడు. రీసెంట్గా ఆయన్ని పద్మభూషణ్ అవార్డు వరించింది. ఈ అవార్డు ఆయన్ని వరించినందుకు గాను పౌర సన్మాన సభ ఘనంగా జరిగింది ఆయనకి. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ ఇటు బాలయ్య ఫ్యాన్స్కి, అటు ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ని మరింత బలంగా చూస్తారని, ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ వరుసగా 4 హిట్లు ఇచ్చాను, ఇకపై అంచనాలకు మించి చెలరేగుతానని చెప్పాడు. నిజమే, బాలయ్య వెండితెర, బుల్లితెర, రాజకీయం ఇలా ఫీల్డ్తో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోనూ విజయ డంకా మోగిస్తున్నాడు. అన్ని రంగాల్లోనూ తిరుగులేని హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. తిరిగి మళ్ళీ తన మునుపటి స్టార్డమ్ని అందుకున్నాడు. మొత్తానికి అటు బాలయ్య, ఆయన్ని ప్రేమించే ఫ్యాన్స్ ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. కాకపోతే అటు బాలయ్యలోనూ ఇటు ఫ్యాన్స్లోనూ ఒక చిన్న అసంతృప్తి. ఆ అసంతృప్తి పేరే నందమూరి మోక్షజ్ఞ. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తండ్రిని మరిపించే నటన, భిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్ ఇమేజ్ని, సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుని నేటికి ఒక స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. తనలాగే తన నటవారసుడిగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటవారసత్వాన్ని కొనసాగిస్తాడనుకుంటే ఆ కోరిక ఇప్పటికి కూడా నెరవేరలేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమాని అనౌన్స్మెంట్ చేశారు, కానీ ప్రశాంత్ వర్మ పేరాశతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. బాలయ్య ప్రశాంత్ వర్మ పైన చేయి కూడా చేసుకున్నాడని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. మొత్తానికైతే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇన్ని రోజులు ఎదురు చూసి అలసిపోయిన నందమూరి అభిమానులు ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే బాలయ్య అనూహ్యంగా ఒక సంచలన నిర్ణయం తీసుకొని మోక్షజ్ఞ ఎంట్రీకి భారీ ప్లాన్ వేశాడు. ఆయన ఎప్పటి నుంచో ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ తీయాలని కథ రాసి పెట్టుకున్నాడు. అంతేకాదు ఆయన స్వీయ దర్శకత్వంలో మోక్షజ్ఞని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కూడా అనుకున్నాడు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు ఆ సీక్వెల్ని, మోక్షజ్ఞ ఎంట్రీని డైరెక్టర్ క్రిష్ చేతిలో పెట్టాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అంతకు మించి ఉండబోతుందని సమాచారం. ఆదిత్య 369 మూవీ ఒక కల్ట్ క్లాసిక్. దాన్ని కొట్టే సినిమా ఇంతవరకు రాలేదు. అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి, తారాస్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఆదిత్య 999 టైటిల్తో క్రిష్ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా కన్ఫర్మ్ అయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలింది. అంతేకాదు ఆదిత్య 999లో మోక్షజ్ఞతో పాటు బాలయ్య కూడా ఉంటారంట. ఒకే ఫ్రేమ్లో ఒకే స్క్రీన్ మీద 2 తరాలని చూస్తే నందమూరి అభిమానులు తట్టుకుంటారా? అంతకంటే వారికి కావాల్సిందేముంది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది ఈ కాంబోతో. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. బాహుబలి లాంటి సినిమాని టేకప్ చేసిన ఆర్కా మీడియా ఈ సినిమాని టేకప్ చేసింది. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో చూడాలి. మరి బాలయ్య, మోక్షజ్ఞ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.